హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైం స్నాక్గా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓట్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకోండి. మీకు పచ్చివి యాడ్ చేయడం ఇష్టం లేకపోతే కొద్దిగా ప్యాన్ మీద ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ రసం లేకపోతే 1/4 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాక 4 టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 2 కోడిగుడ్లు యాడ్ చేసుకోవాలి. మీరు నాటు కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక గుడ్డుకి 2 టేబుల్ స్పూన్లు ఓట్స్ యాడ్ చేసుకోవాలి. గుడ్లు యాడ్ చేసిన తర్వాత ఓట్స్ మిక్స్ అయ్యే విధంగా బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కానీ గీని కానీ ఆయిల్ని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. బటర్ బాగా హీట్ అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఎందుకంటే ఓట్స్ వేసాం కాబట్టి చాలా టైం పడుతుంది. ఓట్స్ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు కుక్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకోండి. ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఓట్స్ ఆమ్లెట్ వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళకి ఈ ఆమ్లెట్ ఒక్కటి తింటే టమ్మీ ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఓట్స్ యాడ్ చేసాం కాబట్టి. చిన్నపిల్లలకి ఇచ్చేటట్టయితే కొద్దిగా టమాటో కెచప్ వేసి ఇవ్వండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. ఈ వీడియో డెఫినెట్ గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.